వెల్కమ్ టు ఆస్క్ టాక్స్. ఈరోజు మనం చర్చించబోయే అంశం లోన్లీనెస్. మనకు తెలుసు ఈరోజు ప్రపంచంలోన టెక్నాలజీ ఎంత బాగా డెవలప్ అవుతుంటే లోన్లీనెస్ అంత ఎక్కువగా పెరుగుతుంది. దానికి కారణం మనకు డెవలప్ అవుతున్నటువంటి కమ్యూనికేషన్ వ్యవస్థ అని చెప్పవచ్చు. ఈరోజు సోషల్ మీడియా వల్ల మనుషులు దే ఆర్ ఎలక్ట్రానికల్లీ కనెక్టెడ్ బట్ ఎమోషనల్లీ డిస్కనెక్టెడ్. అందుకే చూస్తున్నాం, మనకు చాలామంది మనుషులతో మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. మనకు తెలుసు ఇంతకుముందు రోజుల్లో మన ఎవరన్నా కూడా బంధువులు వస్తే 10 మంది కలిసి మాట్లాడేటోళ్ళు. ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ ఉంటే బలవంతంగా వస్తున్నారు, వచ్చినా కూడా ఎవరు ఫోన్లో వాళ్ళు బిజీగా ఉంటున్నారు. మనకి లోన్లీనెస్ వల్ల మానసిక సమస్యలు అనేవి ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఆ లోన్లీనెస్లోన మనం తీసుకునే డెసిషన్స్ కూడా చాలా నెగిటివ్ డెసిషన్స్ అనేటివి ఉంటుంటాయి. లోన్లీనెస్ ఉండడానికి కారణం ఏంటి అంటే, ఒకటి ఏంటంటే వాళ్ళపైన వాళ్ళకి నమ్మకం లేకపోవడము, నేను మాట్లాడితే వాళ్ళు నా గురించి ఏమనుకుంటారా అని చెప్పకపోవడం. లోన్లీనెస్లో ఉన్న వాళ్ళకి నెగిటివ్ థాట్స్ ఎక్కువ వస్తుంటాయి, డిప్రెషన్లోనే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వీళ్ళు 10 మందితో చెప్పే పరిస్థితి ఉండదు, వాళ్ళకి ఎన్ని సమస్యలు వచ్చినా కూడా వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. అందుకే ఈ లోన్లీనెస్ని మనము ఛేదించాలి. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఒక ఫ్యామిలీలోన నో సోషల్ మీడియా డే అని పెట్టుకోవాలి. నేను ఈ ఆదివారం ఈరోజు నేను సోషల్ మీడియాలో ఉండను, లేదా ఎవ్రీడే ఒక గంట ఫ్యామిలీతో కనీసం భోంచేస్తున్నప్పుడు కావచ్చు, లేదా కలిసి అందరూ మాట్లాడుకునేటప్పుడు అన్నీ కూడా బంద్ చేసుకోవాలి. అది టీవీ కావచ్చు, మొబైల్ కావచ్చు, లేదా ల్యాప్టాప్ కావచ్చు, అన్ని టెక్నికల్ గ్యాడ్జెట్స్ అన్ని క్లోజ్ చేసుకొని మనుషులు ఫిజికల్గా ఇంటరాక్ట్ అవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. లేకపోతే ఏమవుతుంది, ఈరోజు మనకి ఒక వెబ్ దానిపైన ఒక నియంత్రణ అనేది లేదు. ఒకసారి ఒక జోక్ వచ్చింది, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఏదైనా సమస్య వస్తాయంట గూగుల్ చేస్తాడంట, దాంట్లో ఏ సమాధానం వస్తే దాన్ని ఫాలో అయ్యే ప్రయత్నం చేస్తాడంట. కానీ ఆ సమాధానాలు అన్నీ కూడా కరెక్టా కాదని తెలుసుకోవడానికి కూడా ఆ యొక్క ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఐక్యూ కావచ్చు మనం ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి ఉండదు. తొందరగా డిప్రెషన్ లోనయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది టెక్నాలజీతో పనిచేసేటోళ్ళు అని చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి మిషన్స్తో పనిచేయడం బాగా తెలుసు, మనుషులతో పనిచేయడం చాలా కష్టం. వాళ్ళకి లోన్లీగా వర్క్ ఇచ్చినామంటే బాగా చేస్తారు. అదే ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉన్నారనుకోండి, ఆయనకు ఒక ఎస్ రావాలంటే దాదాపు ఒక 10 నుంచి 12 నోలు వస్తాయంట. రిజెక్షన్ ఈజ్ పార్ట్ ఆఫ్ హిజ్ లైఫ్. కాబట్టి అతను లోన్లీనెస్ ఫీల్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. కానీ ఈ టెక్నాలజీతో పనిచేసే అతను ఎంతసేపు ఉన్నా కూడా దానికి మనసు ఉండదు, ఎమోషన్స్ ఉండదు, కాబట్టి దాంతోనే డీల్ చేస్తుంటాయి. కానీ టెక్నాలజీ రోజు ఎంతవరకు డెవలప్ అయిందంటే ఈవెన్ ఎమోషన్స్ను కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏ విధంగా మనము కమ్యూనికేట్ చేయొచ్చు అనేసి. ఏది ఏమైనా కూడా మనిషిని రోబో రీప్లేస్ చేయలేదు. అందుకే మానవ సంబంధాలు చాలా ఇంపార్టెంట్. లోన్లీనెస్ నుంచి మనం బయటకు రావాలి అంటే స్లోగా ప్రయత్నం చేయాలి. మనం కూడా ఫ్రెండ్స్ని ఎవరిని కూడా లోన్లీగా వదిలేయకూడదు. వాడంతే వాని దారేదో వాడు చూసుకుంటాడని అనుకోకూడదు. లోన్లీనెస్లోన వచ్చేటువంటి భయంకరమైనటువంటి ఒక్క నిర్ణయం, నెగిటివ్ నిర్ణయం ప్రాణమే తీయొచ్చు. జీవితంలో చిన్న ఫెయిల్యూర్స్ని కూడా పెద్ద ఫెయిల్యూర్స్గా ఊహించుకుంటారు లోన్లీగా ఉన్నప్పుడు. అదే పబ్లిక్లో 10 మందితో మన ప్రాబ్లమ్ని షేర్ చేసుకున్నప్పుడు పక్కన వ్యక్తి అంటాడు, అరే ఇదేం ప్రాబ్లం రా, దీనికి సొల్యూషన్ ఉంది అని చెప్తాడు. అప్పుడు మనకు ఆ ధైర్యం కూడా వస్తుంది, ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేసే అవకాశం అనేది ఉంటుంది. లోన్లీగా ఉన్నావు అనుకోండి, నీకు నువ్వే ధైర్యం చెప్పగలేని పరిస్థితికి వెళ్ళిపోయినప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయం అది నీ జీవితానికి ఒక ఫుల్ స్టాప్ కావచ్చు. చాలా దేశాల్లోన ఫోన్ ఇన్ కార్యక్రమాలు ఉంటాయి. నీ బాధ ఏమన్నా కూడా టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేసి చెప్పొచ్చు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎవరైనా ఒక బాధని చెప్పుకుంటే కూడా వినేటువంటి మనుషులు లేకపోవడం కూడా మనకి ఈరోజు బాధ అనిపిస్తుంది. మన సమాజంలో ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేటివి. తాతయ్య, అమ్మమ్మ వీళ్ళందరూ ఉండేటోళ్ళు. మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళు మనకి సపోర్ట్ ఇచ్చి కాన్ఫిడెంట్ ఇచ్చేటోళ్ళు. తల్లిదండ్రులు తిట్టినా కూడా వాళ్ళు మనం ఓదార్చేటోళ్ళు. కానీ ఇప్పుడు అదే సొసైటీని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే మార్పుకు అనుగుణంగా మనం మారాలి. అయితే మనము ఆ యొక్క ఎమోషనల్ బాండింగ్ తాతయ్య, మామ లేదా జేజమ్మలతో మనం లేనటువంటి దాన్ని మనం ఉన్నటువంటి ఫ్రెండ్స్తో కావచ్చు, తల్లిదండ్రులతో కావచ్చు, బాండింగ్ అనేది మనం ఏర్పరచుకోవాలి. ఒంటరి జీవితం ఎప్పటికైనా కూడా డేంజర్. ఎంత మనం చెప్పినా ఈరోజు సింగిల్ పేరెంట్ కల్చర్ ఎక్కువ వచ్చేసింది. చిన్న ఇష్యూస్కే మనము చాలా డేంజర్ డెసిషన్ తీసుకొని విడిపోతున్నాం. కానీ ఆ మానసికంగా ఒంటరితనాన్ని భరించినప్పుడు
చాలా భయంకరమైనటువంటి ఆలోచనలు కూడా వస్తుంటాయి. అందుకే మనకు లైఫ్‌లోన మన జీవితం ఇంపార్టెంటా, మన పిల్లల జీవితం ఇంపార్టెంటా అనేది మనం ఆలోచన చేసినప్పుడు మన జీవితం అనేది ఇంపార్టెంట్. పిల్లలు మనం చూస్తున్నాం, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాయి. వచ్చిన వెంటనే మనకి నెక్స్ట్ డే మనం ఏదైతే వినకూడదు అనుకుంటామో వినాల్సినటువంటి సూసైడ్స్ గురించి వింటున్నాం. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయండి? వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్, పేరెంట్స్ ఎక్స్‌పెక్టేషన్స్‌లోన ఆ తల్లిదండ్రులకి వీళ్ళకి మధ్య కనెక్టివిటీ లేకపోవడము, వాళ్ళ ఒంటరిగా ఉండిపోవడము, వాళ్ళకు ఒక భరోసా ఇచ్చేవాళ్ళు లేకపోవడము, పరీక్షల్లో ఫెయిల్ అయితే జీవితంలో ఫెయిల్ అయిపోతున్నా అనేసి వాళ్ళ జీవితాన్నే త్యాగం చేస్తున్నటువంటి ఈ రోజులు వస్తున్నాయి. అది కరెక్ట్ కాదనే విషయం మనం చెప్పగలగాలి. ఎప్పుడైతే వాళ్ళని లోన్లీగా వదలకుండా వాళ్ళలో మనవాడిగా మనం చూసుకొని వాళ్ళు చేసే దానికి మనం ప్రోత్సాహం ఇవ్వగలిగినప్పుడు మాత్రమే. ఎక్స్‌పెక్టేషన్స్ బాగా పెరిగిపోతున్నాయి. బాగా డబ్బులుంటేనే జీవితం అనుకుంటున్నారు. నాకు తెలిసి మన అందరికీ తెలుసు, బెంజ్ కార్‌లో ఉన్నోళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో, రిక్షా పుల్లర్ ఎంత హ్యాపీగా ఉన్నారనేది కారుని బట్టి, రిక్షాని బట్టి ఉండదు. మనం ఆలోచన చేసే మనసుని బట్టి ఉంటది. కాబట్టి మనం వీలైనంత వరకు మన సమయాన్ని మనం లోన్లీగా గడపకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. లోన్లీగా గడపాల్సి వస్తే రోజుకి ఒక 10 నిమిషాలు నీతో నువ్వు గడుపు. అంతకు మించి నువ్వు గడుపుతున్నావంటే అర్థం ఏందంటే సమాజంలో ఒకడిగా నువ్వు బతకలేకపోతున్నావు, జీవించలేకపోతున్నావు అనేసి. మన ఫ్రెండ్స్, నీకు ఎంతమంది ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటే నీ జీవితం అంత ఆనందంగా ఉంటుంది. నాకు తెలిసి మీరందరూ అర్థం చేసుకుంటారు. ఫ్రెండ్స్ అంటే ఎవరైతే మనల్ని సపోర్ట్ చేస్తారో, మంచి వైపు నడిపిస్తారో వాళ్ళు ఫ్రెండ్స్. నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నటువంటి ఫ్రెండ్స్ దగ్గర మనము దానికంటే కూడా మనము దాని నుంచి రిఫ్రెండ్ అవ్వడం బెటర్. ఈ లోన్లీనెస్ నుంచి బయటికి పడడానికి అనేక మార్గాలు కూడా ఉన్నాయి. వాటికి నంబర్ 1 వచ్చేసి ఏంటంటే ఒక మంచి పుస్తకాన్ని చదువుకోవడం. ఆ పుస్తకం ద్వారా కూడా ఒక మంచి ఫ్రెండ్షిప్‌ని నువ్వు ఏర్పాటు చేసుకోగలవు. కానీ ఈరోజు చదివే రోజులు తగ్గిపోయినాయి కాబట్టి మంచి ఆడియో బుక్స్ కూడా ఈరోజు అవైలబిలిటీ ఉన్నాయి. ఈ ఆడియో బుక్స్, పుస్తకాలు చదవడంతో పాటు ఈ చదివిన విషయాలు చర్చించడానికి ఒక మంచి మిత్రుడు ఉన్నాడనుకోండి, అంతకు మించి మనకి ఆనందమైనటువంటి జీవితం ఉండదు. ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఈరోజు ఎవరి ఆలోచనలు వాళ్ళు ఇష్టం వచ్చినట్లా పంచుకోవచ్చు. కానీ కాంట్రవర్సీ ఉందా లేదా, దానివల్ల నాకు ఎంతవరకు హాని కలుగుతుందనేది కూడా ఇంపార్టెంట్ మనకి. అందుకోసమే ఒంటరి జీవితం అనేది ఎప్పటికైనా కూడా మనకి చాలా డేంజర్నే ఇస్తుంది. మన ఒంటరితనానికి మనము ఫుల్ స్టాప్ పెట్టాలి. 10 మందితో కలవాలి. ఎవరితో ఏం మాట్లాడాలి? కొత్తగా ఉన్న వాళ్ళని కనీసం కొంతమంది అడ్రస్ అడగడానికి కూడా మొహమాట పడేటువంటి వాళ్ళు ఉంటారు. మనము వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఫస్ట్ టైం మనం ఏది చేసినప్పుడు కూడా ఇబ్బందిగానే అనిపిస్తుంది, కానీ స్లోగా చేయాలి. దీనికోసం తల్లిదండ్రులు కావచ్చు, మిత్రులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఒక సపోర్ట్ ఇవ్వగలగాలి. వాడంతే క్లాస్లో కూడా ఎవరితో మాట్లాడు, వాడంతే బంధువులతో కూడా ఎవరు మాట్లాడరు, ఎవరితోనో మాట్లాడు అనేసి వాళ్ళని పక్కకు వదిలేయకూడదు. వాళ్ళు అదే బిల్డప్ అయినట్లయితే, వాళ్ళ పైన ఉన్నటువంటి ఆలోచనలు ఒకటిపై ఒకటి వచ్చి నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ వచ్చినట్లయితే ఆ సాడ్నెస్ కాస్త డిప్రెషన్కి లోనయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళతో అందరితోన మనకు తెలిసి ప్రతి ఒక్కరు కూడా మనతో మాట్లాడాలని కోరుకుంటాము, మనల్ని ప్రేమించాలని కోరుకుంటాము, మనతో ఆనందంగా ఉండాలని కోరుకుంటాం. ఇది మానవ నైజం. కాబట్టి మనం కూడా అందరినీ రెస్పెక్ట్ చేసి మాట్లాడే ప్రయత్నం చేయాలి. మాట్లాడుతున్న క్రమంలోన వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చే విషయాల గురించి మనం ఎక్కువ మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. ఏమిట్లో ఫెయిల్ అయినావు అనేది కాదు, ఏమి సాధించినావు అనే అంశాలపైన వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఉత్సాహాన్ని నింపగలగాలి. అంతేగాని వాళ్ళకి కొంతమంది చూస్తాం మనం, వాళ్ళు ఒంటరిగా ఉండడం కాకపోతే వాళ్ళు ఎవరితోనా మాట్లాడాలంటే భయం. ఎందుకంటే వీళ్ళు మాట్లాడితే నా నెగిటివ్ గురించే మాట్లాడతారేమో, కాబట్టి నేను మాట్లాడకపోవడమే బెటర్ ఏమో అనేసి అనుకుంటూ ఉంటారు. మనం వాళ్ళలో ఉన్నటువంటి పాజిటివ్ అంశాలను గుర్తించి మాట్లాడే ప్రయత్నం చేయాలి. అప్పుడు మన మానసికత ప్రజ్ఞ పెరగడానికి అవకాశం ఉంటుంది, మన అందరితో కలిసి ఉండడానికి అవకాశం ఉంటుంది, మన జీవితంలో ఏదైనా సాధించాలనుకున్నప్పుడు సాధించే అవకాశం ఉంటుంది. మానసిక రోగాలకన్నిటికీ ప్రధాన కారణము లోన్లీనెస్. అందుకే మనమందరూ కూడా ఈ ఎలక్ట్రానిక్ నాన్ ఎమోటివ్ వరల్డ్తో కనెక్ట్ కాకుండా ఎమోషనల్గా కనెక్ట్ అవుదాం, అందరితో కలిసి ఉందాం, ఇంట్రావర్ట్ని ఎక్స్ట్రావర్ట్గా మారుద్దాం, లేదా వాళ్ళ యొక్క ఆనందాన్ని మనం కూడా ఒక భాగం చేసి ఈ జీవితంలో వాళ్ళు సాధించడానికి మనం కూడా ఒక తోడ్పాటునిచ్చేసి వాళ్ళు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి ప్రయత్నం చేస్తామనేసి ఆశిస్తూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.